ఫ్రెండ్స్, ఇది లంగా, పట్టు లంగా అంటే ఇది బ్లౌజ్ అనమాట. లంగా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కుట్టించుకుంటామని. వాటికి తగ్గ మెటీరియల్స్ అవన్నీ నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇలా బార్డర్ వస్తుంది. ఇది లంగాలో వచ్చిన బ్లౌజు. కావాలంటే యూస్ చేసుకోమన్నారు బార్డర్కి. నేను ఇంకా బార్డర్ తీసి కట్ చేసుకొని దీనికి వేసాను. వీళ్ళు వచ్చినప్పుడే క్లాత్ తెచ్చుకున్నారు. ఫ్రెండ్స్, మీరు మగ్గం వరకు చేయించుకోవాలి అనుకుంటే కంపల్సరీ 1.5 మీటర్ తెచ్చుకోండి. మీకు అప్పుడు జాయింట్స్ కూడా పడకుండా ఉంటాయి, చాలా నీట్గా వస్తుంది. ఓకేనా? వీళ్ళు అన్ని బ్లౌజులు మగ్గం డిజైన్ ఇచ్చారు, ఫంక్షన్ బ్లౌజెస్. ఈ పాపకేమో లంగా ఓనికి, మిగతావన్నీ వాళ్ళ మదర్ ఇచ్చారనమాట. వాళ్ళ మదర్కి 4 శారీస్. ఈ పాపది వచ్చేటప్పటికి లంగా ఓని మీదకి చూడండి ముత్యాల వరకు కావాలన్నారు. మగ్గంలో పెరల్స్ డిజైను అసలు ఎంత నీట్గా ఉందంటే, ఇలా రుద్దుతుంటే అసలు ఇంత ప్యాచ్ల మీద చేయిబెట్టి రబ్ చేస్తున్నట్టుంది. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా బాగుంది, క్వాలిటీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు వర్క్ కూడా నీట్గా ఉంది. మీకు కొంచెం కట్ అయితే మగ్గం వర్క్ లాగా మొత్తం కట్ అవ్వటం ఏమీ ఉండదు అసలు. అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు మగ్గంలో అయితే సిల్క్ దారము లేకపోతే జరీతోనే కుడతారు. మాది వచ్చేటప్పటికి మిషన్ మీద నైలాన్ దారంతో కుట్టిద్ది. అంటే నైలాన్ దారం తెలుసు కదా, మన పూసలు గుచ్చించుకుంటాము, ఆ దారంతో కుట్టిద్ది కాబట్టి అసలు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బ్లాక్ అనేది అవ్వటం ఉండదు. నేను మొన్న స్టేటస్లో కూడా పెట్టాను. 24 అవర్స్ వాటర్లో నానబెట్టించాను ఫ్రెండ్స్. ఈ గోల్డ్ కలర్వి కానీ ఈ ముత్యాలు కానీ దానికి బౌల్లో. నెక్స్ట్ డే అదే టైంకి ఓపెన్ చేస్తే మీకు ఇంత కూడా బ్లాక్ అనేది అవ్వలేదు. వీలైతే నేను అది కూడా యూట్యూబ్లో పెడతాను తెలుసా. అంత క్వాలిటీగా ఉంటాయి. వర్క్ పరంగా కానీ మెటీరియల్ పరంగా కానీ మీకు క్వాలిటీ యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు నల్లబడటం ఓడటం అనేది ఏముండదు. చూడండి, ఇంకా చిన్న బార్డరే వేసాను. ఎందుకంటే ఈ పాప హ్యాండ్స్ వచ్చేటప్పటికేసి 11 ఇంచెస్, మనకి ఇదే 9.5 వస్తుంది ఈ వర్క్. అందుకని నేను జస్ట్ ఇంకా 1.5 ఇంచి ఈ బార్డర్ పెట్టి వేసానమాట. చాలా నీట్గా ఉంది. బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు బ్యాక్ కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది, బ్లౌజ్కి లక్కన్స్ కూడా అయిపోయినాయి. అసలు ఎంత బాగుందంటే మీరే చూడండి, చాలా బాగా వచ్చింది. విడిగా అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ లక్కన్స్ కూడా చూసారా, ఈ డోరీస్ భలే ఉన్నాయి కదా. ఇది ఆకు డిజైన్ కాబట్టి నేను ఇంకా ఆకు షేప్తో వేశాను. ఎంత బాగున్నాయో చూడండి. బీడ్స్ మధ్యలో బ్లూ వచ్చింది, మళ్ళీ గోల్డ్తో వచ్చింది. ఇలా రివర్స్ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఇట్లా యాడ్ చేస్తారు, రివర్స్ వేయాలి. ఇదొకటి ఇట్లాగా రివర్స్ వేసి మధ్యలో రఫ్ క్లాత్ పెట్టి వేస్తారు. అప్పుడు కొంచెం దిండులాగా వస్తుంది అనమాట. చాలా బాగుంది. 2 ఏమో ఇటు తిప్పాను, 2 ఏమో అటు తిప్పాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఈ చివర్లో పెరల్ వస్తుంది ఫ్రెండ్స్, ముత్యం వస్తుంది. ఇంకా పూర్తి అవ్వలేదు. మళ్ళీ కస్టమర్స్ వస్తా అన్నారు, మళ్ళీ వీడియో తీయడానికి కుదిరిద్దో లేదో అని చెప్పేసి నేను ఇంతవరకు వీడియో తీస్తున్నాను. ఫ్రంట్ కూడా చూడండి అసలు ఎంత నిండుగా ఉందో, చాలా బాగా వచ్చింది. అసలు నీట్ ఫినిషింగ్ కదా. ఈ లట్కన్స్ అయితే ఎంత బాగున్నాయో, బుజ్జి ఆకులు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే ఇంకొక శారీ, ఇంకో బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్. వాళ్ళ వాటిల్లో 5లో ఇది సెకండ్ శారీ. ఇది కూడా మగ్గం వరకేనా వచ్చినప్పుడు దానికి రాపట్టు తెచ్చుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు మీటర్ బావు కానీ మీటర్న్నర కానీ తెచ్చుకోండి. మీది హాఫ్ హ్యాండ్ అయితే మీటర్ బావు తెచ్చుకోండి. మీది ఎల్బో హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అయితే మీటర్న్నర తెచ్చుకోండి. ఇది కొంచెం అసలు ఎంత బాగుందో చూడండి, డిజైన్ చాలా నీట్గా వచ్చింది. అసలు ఈ పూలు చూడండి, మామూలుగా ఒరిజినల్ పూలు కింద కాడలు తుంచేసి పువ్వు కనుక అలా పెడితే ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా ఉంది. చాలా బాగుంది. మొత్తం గోల్డ్ వేయకుండా ఫ్రెండ్స్ నేను అక్కడక్కడ పెరల్స్ రానిచ్చాను, బాగుంటుందని. మామూలుగా శారీ వేరే కలర్ అయితే మనము ఈ లోపల ఉన్నది ఆ శారీ కలర్ పెట్టుకోవచ్చు. బట్ ఇంకా శారీ బ్లౌజ్ మొత్తం ఇదే కాబట్టి నేను ఇంకా గోల్డ్ అనేది పెట్టాను ఈ లోపల. కానీ లోపల పువ్వుకి మనం అదర్ కలర్ అయితే మీకు ఇంకా వేరియేషన్ అనేది అర్థమైద్ది అనమాట. ఆల్రెడీ ఈ డిజైన్ ఇంకొకరు కూడా ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళ దానికి వేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమైద్ది. చాలా బాగుంది కదా. అసలు హ్యాండ్ ఎంత స్టిఫ్గా ఉందంటే అంత స్టిఫ్గా ఉంది. అసలు కట్ వర్క్ కూడా వచ్చింది చక్కగా. అసలు హ్యాండ్కి కట్ వర్క్, నెక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చింది నెక్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చి చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది అండ్ డోరీస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి, చాలా బాగున్నాయి కదా.
ఎంత బాగుందో ఇది అసలు చూడండి. 4 వేసాను. ఓకేనా, చాలా చక్కగా ఉంది. ఈ అవుట్లైన్ అంతా కట్ చేసేసి మళ్ళీ ఇది యాడ్ చేసి ఒక రూప్కి, ఈ 2 ఒక రూప్కి అనమాట. ఫ్రెండ్స్, కంప్యూటర్లో చెప్పినట్టే మీకు మగ్గంలో కూడా చెప్తున్నాను. ఈ వీటికి ఎక్స్ట్రా కాస్ట్ అనేది ఉంటుంది. మీకు డిజైన్తో అనేది రాదు, ఎందుకంటే ఇవి వేరే డిజైన్లోవి, ఇది వేరే డిజైన్. ఇది మళ్ళీ వేయాలి, వేరే డిజైన్లోది వేయాలంటే మాకు టైం టేకింగ్ అండ్ మెటీరియల్ కూడా మాకు పట్టిద్ది. కాబట్టి ఈ డోరీస్ అంటారు, లట్కన్స్ అంటారు, వీటికి సపరేట్ కాస్ట్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇంకా ఈ మిడిల్ పార్ట్లో ఈ పెరల్ అనేది వస్తుంది అనమాట, ఈ ముత్యం వస్తుంది. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా కట్ చేయించుకొని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇంకా మనకి శారీలో కలర్స్ ఏమీ లేవు కాబట్టి ఓన్లీ గోల్డే కాబట్టి ఓన్లీ నేను గోల్డ్, మరీ అచ్చంగా గోల్డ్ కాకుండా మధ్యలో ముత్యం అనేది రానిచ్చాను, కొంచెం వేరియేషన్ అనేది ఉంటుందని. బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళదే మనం ఇప్పుడు థర్డ్ డిజైన్ చూద్దాము.